నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. షర్మిల ఇప్పుడు ఎల్లో సారీ కట్టుకుని అన్న జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి 2 బీల మధ్య ఉంటున్నాడు, ఆయన రిమోట్ 2 బీల మధ్యనే ఉంది అంటున్నారు. ఒక బీ అయితే బీజేపీ అయితే ఇంకో బీ ఇంట్లోనే ఉంది అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే జగదేవ్ గారు. నమస్తే అండి. షర్మిల ఎల్లో సారీ కట్టుకుని కొన్ని కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. మా అన్న రిమోట్ 2 బీల మధ్యన ఉంది అనేసి అని. బీస్ 2 బీస్, 1 బీ స్టాండ్స్ ఫర్ బీజేపీ, ఇంకో బీ ఏమో ఇంట్లోనే ఉంది అంటున్నారు. ఇంట్లో ఉన్న బీ ఎవరనేది అందరికీ తెలిసిందే. ఆవిడ ఎందుకు ఇలాంటి కామెంట్ చేశారు? ఇది ఎలా ఉంటుందంటే, మొదటి నుంచి కూడా షర్మిల గారు వైసీపీకి సంబంధించి విమర్శిస్తున్నప్పుడు ఆవిడ ముందు పిసిసి అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అయినప్పటి నుంచి కూడా ఆవిడ మీద బీభత్సంగా వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన్ని వాళ్ళ అబ్బాయి రాజారెడ్డి గారు ఎంగేజ్మెంట్కి కూడా వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎల్లో శారీ కట్టుకొని వెళ్ళి ఆహ్వానించారని, మరీ ఇంతగా చంద్రబాబు నాయుడిని మోసేయాలా, చంద్రబాబు నాయుడు చెప్తున్న స్క్రిప్టే మీరు ఫాలో అవ్వాలా, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే మాట్లాడుతున్నారని రకరకాలుగా, మురుసుపల్లి షర్మిల అని, రాజశేఖర రెడ్డి బిడ్డ కాదని, ఆమె షర్మిల రెడ్డి కాదు మురుసుపల్లి షర్మిల శర్మ, ఇలాగ రకరకాలుగా. అంటే ఆవిడ అనిల్ గారు మొదటి భార్యని ఇప్పటికీ వేధిస్తోందని, వాళ్ళ పిల్లల్ని వెలుగులోకి రాకుండా ఈవిడే అడ్డుకుంటుంది. ఇంకా మరి ఒకటి కాదు, ఎన్నంటున్నా కూడా వైసీపీ అధిష్టానం ఎక్కడ చెక్ పెట్టట్లేదు, వద్దు అని అనట్లేదు. చూడండి, అరే ఎందుకురా ఆడబిడ్డగా, మన ఇంటి పిల్ల కదా వదిలేయండి, ఆమెంటూ అనుకోండి అని. అందుకే పవన్ కళ్యాణ్ గారిని చాలామంది కంపేర్ చేస్తే కంపారిజన్ లేదని చెప్తారు. ఎందుకంటే ఆయన అంత ప్రత్యర్థైన వంగ గీత మీద కూడా ఏం అనట్లే. ఒకప్పుడు అన్నగారి పార్టీలో పనిచేసిన ఆవిడ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న మహిళ, ఆవిడనేం అనడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు తప్ప వంగ గీతను విమర్శించట్లే పవన్ కళ్యాణ్ గారు. మరి ఈయన సొంత చెల్లిని పట్టుకొని అంత పార్టీ శ్రేణులు అందరూ కూడా సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంటే ఈయన చెప్పెట్టాడు సరికదా, వద్దని కూడా ఒక స్టేట్మెంట్ లేదు. తిరిగి నిన్న పులివెందుల సభలో కూడా రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరు చంద్రబాబు గారిని కలుస్తారా, రాజశేఖర రెడ్డి గారికి పడని వ్యక్తులందరూ మీరు కలుపుకుపోతారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరే, దీని ఎలా బాగుంది, ఇది ఎలా ఉంది. సో ఈవెన్ షర్మిల గారు మాట్లాడే స్క్రిప్ట్ కూడా చంద్రబాబు గారు ఏది ఇస్తే అదే మాట్లాడుతున్నారంట. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ వాడతారని ఆయన వాడేశారు. ఇప్పుడు షర్మిల గారు దొరికారు కాబట్టి షర్మిల గారు సేమ్ మళ్ళీ అదే ఆపాదిస్తున్నారు. అయితే షర్మిల గారు సింపుల్గా ఆవిడ మొదటి నుంచి కూడా సున్నితంగా కౌంటర్లు ఇస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే ఆవిడ 10 మంది సభలో మాట్లాడినా, 100 మంది సభలో మాట్లాడినా సొంతంగానే మాట్లాడుతున్నారు. ఆవిడేమో కింద పేపర్ చూసి ఏం మాట్లాడలేదు. అదొక మెచ్చుకోదగ్గ విషయం. పైగా ఈయన జైల్లోకి వెళ్ళాక నాయకురాలుగా మారింది ఆవిడ. అంతవరకు ఆవిడ నాయకురాలు, ఆవిడలో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎంతమంది తెలియదు. ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగానే తెలుసు అంతవరకు. అప్పుడు పార్టీని కానీ బతికించడానికి ఈవిడే మొత్తం పాదయాత్ర చేసుకుంటూ తిరిగిందిగా. అప్పుడే కదా ఈ లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వచ్చాయి. సరే, ఇప్పుడు ఏముంటుంది, అయితే ఆవిడ నిజమే చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ రాసామని నేను అంటున్నారు. మీరు అలా అయితే మీరు 2 బీల మధ్య 2 బీ అనే రిమోట్లతో నడిచే యంత్రం మీరు, అంతకుమించి మీరేం చేయలేరు. ఒకటి మీరు అందరూ తెలిసిందే, అవుట్డోర్ బీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ, బీ ఫర్ భారతీయ జనతా పార్టీ అని. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ఆవిడ కాబట్టి బీజేపీని విమర్శిస్తుంది. రెండో బీ ఇంట్లో బీ అని చెప్తుంది. ఇంట్లో బీ అంటే అందరికీ తెలిసిన విషయమే కదా, బీ ఫర్ భారతీ గారు అని. సో ఎందుకు ఈ అంశం మీద వచ్చిందంటే, భారతీ గారు కొన్ని రకాల వ్యవహారాలు, కొన్ని రకాల టికెట్లకు సంబంధించి, ఇప్పుడు ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఆమెకు పేరు కూడా కొన్ని సందర్భాల్లో వినిపిస్తున్నారని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారో, చాలామంది న్యూస్ల్లో వినబడి వస్తుందో, సో ఆవిడికి ఫేవర్గా ఉండడం కోసమే ఈయన కాపాడుతూ వస్తున్నారనేది కూడా ఒక విమర్శ ఉంది. ఇప్పుడు ప్రధానంగా షర్మిల గారు విమర్శించే ఉద్దేశం అదే. కేవలం భారతీ గారు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు, భారతీ గారికి ఫేవర్గా చేయడం కోసమే ఇవన్నీ ఇందరినీ కాపాడుతున్నారని. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి గారు కూడా భారతీ గారి తరపు వైపు చుట్టమని కూడా చాలామంది మనం వార్తల్లో చూసాం. సో ఆవిడ వైపు రిలేషన్ ఉన్న వ్యక్తి కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రధాన ఆరోపణ. సో అందుకు ఈవిడ ఏం చెప్తే అదే ఫాలో అవుతున్నాడు ఆయన.
ఇంట్లో, బయట అయితే కేంద్రంలో బీజేపీ ఏం చెప్తే అదే ఫాలో అవుతుంది అన్నది ఆవిడ అభియోగం. ఎందుకంటే ఇక్కడ ఎన్ని అవకతవకలు ఏం జరిగినా కూడా బీజేపీ ఎక్కడ పట్టించుకోలేదు అనేది వాస్తవం, మనం వార్తల్లో చూసాం. కోర్స్ ఇప్పుడు కూటమిలో చేరారు కాబట్టి ఎందుకు అవన్నీ చేయలేదు, ఎందుకు కాపాడుకున్నారు అనేది కూడా చాలామంది విశ్లేషకులు చెప్తారు. అంటే పార్లమెంట్ రాజ్యసభలో కొన్ని రకాల బిల్లులు పాస్ అవ్వడం కోసం అవసరం ఉంటుందేమో అనే ఉద్దేశంలో వీళ్ళకి ఇష్టం లేకపోయినా కాపాడుకుంటూ వచ్చారు. తర్వాత ఎప్పుడైతే ఎన్నికలు దగ్గర పడ్డాయో అప్పుడు ఓపెన్ అయిపోయారు. అప్పుడు ఓపెన్ అయిపోయి మొత్తం ఈయన యొక్క గుట్టంతా లాగే ప్రయత్నం చేశారు. పైగా ఈ 5 ఏళ్ళలో జరిగిన అవకతవకలకు సంబంధించిన రిపోర్ట్లన్నీ కూడా అమిత్ షా వారి దగ్గర కానీ లేదంటే బీజేపీ అధిష్టాన పెద్దల దగ్గర ఉన్నాయని కూడా నిన్న మొన్న కొంతమంది కూటమిలో ఉన్న వ్యక్తులు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా క్లియర్గా చెప్తున్నారు కదా. ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. డీటెయిల్స్ సరే టైం రావాలి, దేనికైనా టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఒకవేళ ఏమైనా కేసులు బనాయించినా అరెస్ట్ చేసిన ఏమంటారు, అసలే జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ బిడ్డ ఒక్కడవాడు, అందరూ కలిసి ఇట్లా అందరూ నా మీద దాడికి వస్తున్నారు అన్నట్టుగా చెప్పుకుని ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. సో ఇంకా సానుభూతి పెరుగుతుంది, ఇంకా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, సానుభూతి పెరుగుతారు ఉద్దేశంలో వీళ్ళేమి కెలకుండా ఏం చేయకుండా ఉన్నారు. ఎలక్షన్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నట్టు కూడా చాలామంది సీనియర్ జర్నలిస్టులు చెప్తుండగా నేను విన్నాను. ఓకే. సో అదే అంశం షర్మిలా గారు ఇప్పుడు అందరినీ విమర్శిస్తున్నారు. ఎస్పెషల్లీ వైసీపీని విమర్శించడానికి కారణం ఏంటంటే ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఆల్రెడీ టీడీపీకి ఒకసారి ఇచ్చారు 5 ఏళ్ళు, ఇప్పుడు వైసీపీకి 5 ఏళ్ళు ఇచ్చారు, మాకు ఒక 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి అని చెప్పే ఉద్దేశంలో విమర్శిస్తుంది. దాన్ని అది కూడా జెన్యూన్గా విమర్శించింది కానీ ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి విమర్శించలేదు కదా. వీళ్ళు మాత్రం ఈవిడ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి విమర్శించడం వల్ల ఆవిడ అదే చెప్తుంది. మీరు సొంత చెల్లెళ్ళకి కూడా ఆస్తి విషయంలో కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టారు, సొంత చెల్లెళ్ళకి కూడా ఈ ఆస్తులు మీరు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, ఇదంతా ఎవరి చక్రమో తెలుసు, ఎవరు స్కెచ్ తిప్పుతున్నారో మాకు అందరికీ అర్థమవుతుంది. ఒకటి బీజేపీ ఆడినట్టుగా ఆడారు 5 ఏళ్ళు, ఇంట్లో కూడా ఇంకో బీతో ఆడుతున్నారు, భారతి గారు ఎలా చెప్తే అలా వింటున్నారు అనేది ఆవిడ ప్రధాన ఆరోపణ. 2 బీలు అంటే నథింగ్ బట్ ఒకటి బీజేపీ, ఒకటి భారతి. రెండిట్లోని కూడా భారతి అనేది కామన్గా ఉంది. బీ అంటే అదే మరి రాజకీయ నాయకులకి ఉండాల్సిన చతురత, అదే ఆ టాలెంట్, లౌక్యం. అంటే చక్కగా చూడండి ఎలా సింక్ చేసి 2 బీలు, ఇంట్లో ఒక బీ బయట ఒక బీ అన్నట్టుగా చెప్పారు. ఎందుకు బీజేపీ ఇన్ని రోజులు ఇక్కడ 5 ఏళ్ళలో ఏం జరిగినా కూడా కొమ్ము కాస్తూ వచ్చింది, కాపాడుతూ వస్తుంది అనేది చాలామంది ఆరోపణ. సో ఆ ఆరోపణని ఈ విధంగా మార్చి మరోవైపు భారతి గారు రిలేషన్ కాబట్టి అవినాష్ రెడ్డి గారు ఎలాగ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన కూడా భారతి గారి రికమెండేషన్ మీద కాపాడుతూ వస్తున్నారు అనేది ఇందులో ఒకటి ఆరోపణ ఇండైరెక్ట్గా ఉంది. ఇంకోటి రిమోట్ కంట్రోల్లో మీరు ఒక రోబోట్ రా బాబు 2 బీ రిమోట్ల మధ్యన అన్నట్టుగా చాలా వ్యంగ్యంతో వెటకారంతో కూడిన కామెంట్ చేశారు. దట్టు మీరు అన్నట్టు ఆ ఎల్లో శారీతో మళ్ళీ అది కోయిన్సిడెన్సా, అదే యాదృచ్ఛికమా లేదా అనుకోకుండా ఆవిడ శారీ కట్టుకున్నారో తెలియదు కానీ అది కూడా మన టీడీపీ వాళ్ళ సోషల్ పోస్ట్లో రావడం అనేది నైస్ కోయిన్సిడెన్స్ అని నేను అనుకుంటున్నాను. అంటే మేబీ ఆవిడ అయ్యుండొచ్చు, కావాలని కూడా కట్టుకుని ఉండుండొచ్చు ఈ కామెంట్స్ చేయడానికి కోసం. అవును, ఫ్లోలో కూడా జరిగి ఉండొచ్చు, చెప్పలే ఏం జరిగింది అనేది. బట్ మరి కామెంట్స్ పైన వైసీపీ నాయకులు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.